మరి శ్రీనాథ స్వామి గడప మీద కూర్చోకూడదు అంటారు, ఎందుకు? ఉమ్. మనము గడపను మనం ఏమిటిగా పూజిస్తామమ్మా? లక్ష్మీ స్వరూపం. లక్ష్మీ స్వరూపంగా, గౌరీ మాతగా పూజిస్తాం. అందుకనే మనం దాన్ని ఏం చేస్తామమ్మా, అక్కడ గడపకు మొత్తం పసుపు పెట్టేసి మంచిగా ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టేసి పూలను పెడతాము. ఇలా అన్నిటినీ మనము ఆ అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా నిజంగా చెప్పాలి అంటే పూర్వపు ఆచార వ్యవహారాలు పాటించే వారందరూ కూడా ఇప్పటికీ కూడా రోజు ఖచ్చితంగా గడపను పూజిస్తారు. వారి ఇంట్లో నివేదన పూజా కార్యక్రమానికంటే ముందు గడపను పూజిస్తారు ఖచ్చితంగా. ఎందుకు? లక్ష్మీదేవిగా భావిస్తారు, గౌరీమాతగా భావిస్తారు కాబట్టి. అలాగే మనకు గడప దగ్గరకి ఏదైతే మన ఇంట్లోకి ప్రవేశించడానికి ముందుగా ఉండేటటువంటిది గడప. మరి అలాంటి సమయంలో మనం అక్కడ ఎదురుగా కూర్చోవడం కానీ, దాన్ని మనం గడప పైన కూర్చోవడం కానీ, లేదా ఎదురుగా కూర్చోవడం కానీ వెళ్ళేవారికి పోయేవారికి దారిలో అవుతాము అనేది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే, మనము చేసేటటువంటిది ఏదైతే గడపకు పసుపు రుద్దుతామో అది పసుపు అనేది ఒక యాంటీబయాటిక్ కాబట్టి క్రిమి కీటకాలన్నీ కూడా మనకి ఇంట్లోకి రాకుండా. పూర్వంలో ఇంకా ఏం చేసేవాళ్ళంటే ఈ పసుపుతో పాటు ఇంటి ముందు మనకు జాజుతో అలికేవారు. ఎర్రగా జాజు ఉంటుందమ్మా, ఆ జాజుతో కూడా అలికేవారు. ఇవన్నీ కూడా పూర్వం నుంచి మనకు అవి ఏవైతే ఉన్నాయో అవి ఆచార వ్యవహారాలు పూర్వం నుంచి వచ్చినటువంటివన్నీ కూడా మనకు ముఖ్యంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే అవన్నీ పాటిస్తే ఒక రకంగా దైవారాధన దేవుడికి దగ్గరగా ఉండడమే కాకుండా వాటిలో ఒక మంచి రీజన్ ఏంటంటే వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు కూడా దాగి ఉంటాయి అని చెప్పొచ్చు. అందుకనే యాంటీబయాటిక్ గా పసుపుని పెడతాము గడప, కానీ అలాగే మన గడప అనేది లక్ష్మీ మాత కాబట్టి తొక్కకూడదు, కూర్చోకూడదు, అలాగే ఎదురుగా వెళ్తూ వచ్చే వాళ్ళకి అడ్డుగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ యొక్క పూజను చేస్తాను.